తెలంగాణ ట్రైబల్ కాలేజీలు వచ్చేసరికి చాలా నెలలుగా జీతాలు లేవని ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అసలు మీకు ఎప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదు గవర్నమెంట్? మేము యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలో సొసైటీ కాలేజీలో నీట్ వాళ్ళకు ఐఐటి వాళ్ళకు కోచింగ్ ఇచ్చేటోళ్ళం అండి. మా వల్ల నీట్ అండ్ ఐఐటి సీట్లు ఎన్నో ప్రీవియస్ ఇయర్లో ఎన్నో సాధించాము. లాస్ట్ ఇయర్ జూన్లో రెన్యువల్ నుంచి ఒక్కసారి కూడా శాలరీస్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా 2 నెలలకు 3 నెలలకు ఇచ్చి ఇప్పటికీ 5 నెలల నుంచి శాలరీలు రాకుండా మేము వెయిట్ చేస్తున్నాం మేడం. ఆ శాలరీల కోసం అందరూ ఎక్కడెక్కడి నుంచో వేరు డిస్ట్రిక్ట్ల నుంచి ఇక్కడికి వచ్చి మేము ఈ ధర్నా చేస్తున్నాం మేడం. ఎట్లా మీరు గవర్నమెంట్కి ఏం మెమరాండం ఇవ్వడం కానీ ఏం చేయలేదా? ప్రతి 2 నెలలకు ఒకసారి 1 మంత్కి ఒకసారి ప్రతి నెల మేము మా హైయర్ అఫీషియల్స్తో పాటు మా ప్రిన్సిపల్స్కు మా ఆర్సీఓ సార్లకు సెక్రటరీ మేడం గారికి కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్ళాం. లాస్ట్ మంత్ 45 డేస్ అవుతుంది సెక్రటరీ మేడం సాల్వ్ చేస్తాని. 5 నెలల నుంచి సాలరీ రావట్లేవు అంటే ఒక 5 నెలల నుంచి 1 ఇయర్ బిఫోర్ ఒక 2 నెలలు వేసి మళ్ళీ తర్వాత ఒక 3 నెలలు వేసి ఒక మొత్తం 1 ఇయర్ లోపట్ల 5 మంత్స్ శాలరీలు వేసి ఇప్పటి వరకు ఇంకా 5 నెలల శాలరీలు ఇవ్వలేదు మేడం. ఇంకా 25వ తారీఖు నాటి నుంచి ఐపీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము జేఈ మెయిన్స్ కోచింగ్ ఇచ్చి కూడా ఫస్ట్ స్పెల్ అయిన దాకా కూడా మేము ఇక్కడే ఉన్నాము. అయిన తర్వాత కూడా ఇస్తారేమో అనుకున్నాము. అయిపోయిన తర్వాత కూడా రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా మా శాలరీలు మాకు ఇస్తలేరు. అందుకోసం మా శాంతియుతంగా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మేడం. ట్రైబల్ వెల్ఫేర్లో 2018 నుంచి పనిచేస్తున్నాం మేడం. కానీ లాస్ట్ ఇయర్ నుంచి మాకైతే శాలరీస్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఒక 5 మంత్స్ నుంచి మేము మా శాలరీస్ రాక మేము మా ఫ్యామిలీస్కి చాలా ఇబ్బంది పెడుతున్నాం మేడం. మాకు ఇప్పుడు సెక్రటరీ మేడం ఇక్కడికి వచ్చి మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది కోరుచున్నాం. సిఓఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి 2017 నుండి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి మాకేం ప్రాబ్లం లేదు. ఈ అకాడమిక్ ఇయర్లో జూన్లో రెన్యువల్ చేశారు మమ్మల్ని. రెన్యువల్ చేసి సబ్జెక్ట్కి ఇద్దరు ఉన్నోళ్ళని ఇప్పుడు బాటనీ జువాలజీ వచ్చేసి ఒక్కొక్కరిని చేశారు. రెన్యువల్ చేసిన తర్వాత సర్క్యులర్ పాస్ చేసిన తర్వాత కూడా శాలరీస్ మాకు జూన్ నుండి ఇప్పటిదాకా అదే ప్రాబ్లం. మేము 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి హెడ్ ఆఫీస్కి వస్తున్నాం. సో ప్రాబ్లం గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ కాలేదని అంటున్నారు. ఇంకా అడ్వాన్స్ శాలరీ ఏదో ఒకటి ఇస్తున్నారు. 2-3 టైమ్స్ అవుతుంది సార్. ఇంకా రేపు 15 వస్తే అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. ఇంకా మాకు 5 మంత్స్ అయితే 2 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా 3-4 మంత్స్ది రావాలి సార్ మాకు. దాని గురించి వచ్చి మాట్లాడుతుంటే గవర్నమెంట్ది పని జరుగుతుంది, అప్రూవల్ అవుతుందని మా ఫ్యామిలీ సార్. మేము ఇక్కడ టీచర్లు ఈవెందో 5th క్లాస్ 6th క్లాస్ చెప్పినా 30,000 40,000 వస్తాయి. మేము ఇక్కడ 30,000 గురించి శాలరీస్ సర్వీస్కు సొసైటీకి సర్వ్ చేస్తుంటే మేము వాళ్ళు మా గురించి కొంచెం ఆలోచన లేకుండా ఏం మాట్లాడకుండా ఉన్నారు. మీరు ఎట్లా హైదరాబాద్ నుంచే వచ్చారా, జిల్లాల నుంచి వచ్చారా? వేరే డిస్ట్రిక్ట్స్ నుండి ఉన్నాం మేడం మేము. ఇప్పుడు ఎక్కడైనా అడిగినా ఏ సార్లైనా సరే ఏమంటున్నారంటే మీ ప్రాబ్లం హెడ్ ఆఫీస్లో ఉంది కదా అక్కడికే పోయి మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మేము ఈ బాధను భరించలేకపోతున్నాం. మేము టీచర్లన్న వాల్యూ కూడా లేదు. కనీసం స్వీపర్లకు కూడా టైం టు టైం శాలరీస్ వస్తున్నాయి. టీచర్లు అంటే రెస్పాన్సిబిలిటీ లేకుండా ఈ సొసైటీని పర్ఫెక్ట్గా నడిపించేది ఒక టీచర్ మాత్రమే. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీరింగ్ కావాలన్నా, ఏది కావాలన్నా టీచర్ వల్లనే అవుతుంది. ఎప్పుడైతే ఈ సిఓఈ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుండి ఐఐటీలు ఎన్ఐటీలు ఫుల్ సీట్లు వచ్చినాయి. ఈ సిఓఈ వల్లనే మా వల్లనే వస్తుంది. టీచర్లకి శాలరీస్ అయిపోతే మా ఫ్యామిలీస్ ఎట్లా బతుకుతాయండి? పిల్లలు ఈవెన్ స్కూల్ పిల్లల్ని పంపకపోతే ఆ ఫీజు కట్టకపోతే ఇంటికాడ ఉంచుకుంటున్నారు ఒక్కొక్కసార్లు. దేనికి ఎవరికని చెప్పుకుంటాం అండి మేము ప్రాబ్లం? మీ హైయర్స్ ఏమంటున్నారు అంటే అమౌంట్ లేకపోవడం వల్ల మీకు శాలరీస్ ఇవ్వడం లేదు అంటే రీజన్ ఏం చెప్తున్నారు? మా హైయర్స్ ఏమంటున్నారు అంటే వస్తుంది రాదనట్లేదు, వస్తుంది ఒక 1 వీక్ ఆగండి, 10 డేస్ ఆగండి, 15 డేస్ ఆగండి, గవర్నమెంట్ దగ్గర సైన్ అప్రూవల్ అవుతుంది, ఇంకా అవ్వలేదు, మేము చేస్తాము, మీకేం ప్రాబ్లం లేదు అంటున్నారు. మేము సివిఎస్ కాలేజ్ ఫ్యాకల్టీ మేడం. మేము ఈ సొసైటీలో వర్క్ చేస్తున్నందుకు మేము అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. పిల్లలకు కూడా హెల్ప్ అవుతుంది, సొసైటీస్ కూడా బాగుపడుతున్నాయి. ఆ పిల్లల గురించి మేము చేస్తుంటే మా బాధ ఎవరు వినట్లేదు. మా బాధలు ఇక్కడ హెడ్ ఆఫీస్కి వచ్చి చెప్తే మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్కి వచ్చి చెప్తున్నాము, చాలాసార్లు వినిపించాము. కానీ ఈ 5 నెలల నుంచి శాలరీ లేక మా ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయి మేడం. ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మా ప్రిన్సిపాల్ చెప్పినా, మా ఆర్సీఓ ఆఫీసర్లు చెప్పినా, ఇక్కడ హెడ్ ఆఫీస్ చెప్పినా ఎవరు ఒక క్లారిటీతోని లేరు మేడం. మన స్టేట్ వైడ్ మొత్తం ఉన్నాయి మేడం. ఇప్పుడు సివైస్ 17 కాలేజెస్ ఉన్నాయి మేడం. ఆ కాలేజీలో మనం హెల్ప్ చేస్తున్నామనే ఉద్దేశంతో టీచర్లకి పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం, కానీ మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆ కనికరం కూడా ఇక్కడ కనిపించట్లేదు. మేము రోడ్డు పైన ఉన్నామంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కారణం కూడా ఎక్కడ లోపులు ఉన్నాయో కూడా ఎవరు చెప్పట్లేదు మాకు.
మా మా ఫ్యామిలీని ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు శాలరీలు ఇవ్వరు, మాకేమో మా ఫ్యామిలీలు మంచిగా చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అది మా హెడ్ ఆఫీస్కి వచ్చాము, ఈ ఒక అర్ధగంట ఆగమన్నారు, ఆగుతున్నాము. వాళ్ళు రాకపోతే ఇంకా మేము సెక్రటరీకి వెళ్తాం, అక్కడ నుంచి మినిస్టర్ వరకు వెళ్తాం, మినిస్టర్ నుంచి మినిస్టర్ కూడా వాళ్ళు చెప్పి సీఎం వరకు వెళ్తాం. అదైతే వాస్తవం మేడం. గత మార్చి నుంచి మాకు శాలరీస్ సమస్య ఉంది. అడిగినప్పుడల్లా 2 నెలలు 3 నెలలు శాలరీస్ ఇస్తున్నారు. స్టేట్ వైజ్గా 17 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా మేము స్టాఫ్ ఒక 100 అబవ్ ఉన్నాం. మాకు అడిగినప్పుడల్లా 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు. చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. మాకు శాలరీస్ ఎమ్మటే రిలీజ్ చేయాలని మా ఎన్ని నెలలు పెండింగ్ ఉందండి? ఇప్పుడు 4 మంత్స్. అంటే ఎంత మంత్లీ శాలరీ ఎంత ఉంది? సార్ మంత్లీ శాలరీ ఎంత ఉంది? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అనరోరియం అన్నట్టు అట్లా. మరి 4 నెలల నుంచి పెండింగ్ ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ కానీ మీ పై అధికారులకు కానీ ఎవరికి రిఫరెండం లాగా ఏమి ఇవ్వలేదు? ఇస్తున్నాం మేడం. అయితే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ప్రాబ్లం ఉంది. వచ్చినప్పుడల్లా అడుగుతున్నాం, అడిగినప్పుడల్లా 2 మంత్స్ అట్లా 2 మంత్స్కి ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం సీతామహాలక్ష్మి మేడం మా సెక్రటరీ మేడం కూడా ఏంటంటే జూమ్ మీటింగ్ పెట్టింది. మీటింగ్లో కూడా ఏం చెప్పిందంటే జనవరి ఎండింగ్ వరకు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఎవ్రీ మంత్ శాలరీలో అకౌంట్లో పడతాయని చెప్పింది అన్నట్టు. కానీ పర్లేదు, ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది, మళ్ళీ వచ్చినాం అన్నట్టు.